అసలు ఈ ప్రాబ్లం ఏంటంట? ఎందుకు రమ్మన్నాడు? ఏమో, ఇదేనా? ఇదే అనుకుంటా. వీళ్ళే. ఇంకా కోర్టులోనే ఉంది సార్. చాలా రోజులు అవుతుంది సార్. నా కూతుర్ని రమ్మన్నారంట. ఎవరు పిలిచింది? నేనే. అసలు ఇది పోలీస్ స్టేషనేనా? అవును. ఒక బోర్డు లేదు, ఎవరికి డ్రెస్సులు లేవు. అసలు ఇలా ఎందుకు పెట్టారు స్టేషన్ ని? నాకు డౌట్ వస్తోంది. ముందు మీ ఐడీలు చూపించండి. ఐడీలు చూపించండి. ఐడీలు. ఐడీలు ఉన్నాయా లేవా? పొడి చేస్తారేంటి? ఏమయ్యా ఐడీలు అంటే చూపించండి అయ్యా, లేకపోతే పొడి చేటట్టున్నారు. కూర్చోండి. మీ పేరేంటి? అరుంధతి. కత్తి బ్యాగ్ లో పెట్టుకుని తిరుగుతున్నారేంటి? మగాళ్ల కోసం సేఫ్టీ. మాకు మగాళ్ళంటే అసహ్యం. మీరెందుకు అలా ఫిక్స్ అయ్యారు? ముందు విషయం చెప్పండి. అసలు నా కూతుర్ని ఎందుకు రమ్మన్నారు? ఈ రోజు మీ కూతురు వల్ల నా ప్రాణం పోయేది. నా వల్ల? నువ్వు ఉండవే, నేను మాట్లాడతాగా. నీ రివాల్వర్ అక్కడ పడిపోయింది, ఓకే. నా కూతురు అక్కడ లేదనుకో, ఏం చేసేవాడివి? వెళ్ళి తెచ్చుకునేవాడివి కదా, మరి దాని మీద పడతావేంటి? పోలీసులు పబ్లిక్ కోసం పనిచేసేటప్పుడు పబ్లిక్ పోలీసులకు కోఆపరేట్ చేయాలా లేదా? చెయ్యరు. ఏం చేస్తావు? మీ స్టైల్ ఆఫ్ ఫైటింగ్ చాలా బాగుంది. ఒంటరిగా బతికే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది. ఇది మీ ఫ్రస్ట్రేషన్. మీ పెంపకంలో మీ కూతురు కూడా అలానే తయారైంది. మీ ప్రతి మాటలో మగాళ్ళంటే కోపం కనిపిస్తుంది. తగ్గించుకోండి, మంచిది. మీరు అనుకున్నట్టు మగాళ్ళంతా దుర్మార్గులు కాదు, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసి ఎవ్వడు లేడు. మేము వెధవులమే. వెధవుల మధ్య బతికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరితో గొడవ పడకూడదు, పోలీసులతో అసలు పడకూడదు. ఆహా, మాకు పోలీసులంటే ఇంకా అసహ్యం. ఏ? మా కారణాలు మాకుంటాయి, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అసలు సినిమాల్లో హీరోలు పోలీసులు చిత్తగొడుతుంటే మేము తెగ ఎంజాయ్ చేస్తాం తెలుసా? మీ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా. నమస్తే సార్. ఏంటయ్యా? మేము ఇక్కడ చిన్న కంపెనీ మెయింటైన్ చేస్తున్నాం సార్. ఏం కంపెనీ? అది పర్సనల్ సార్, తర్వాత చెప్తా సార్. చెప్పయ్యా, ఏం కంపెనీ? అది అమ్మాయిల కంపెనీ సార్. పక్కన ఉండి మాట్లాడదాం. ఓకే సార్. మేము వెళ్ళాక వాటితో బేరం మాట్లాడుకుంటావు కదా. మేమేదో మాట్లాడుకుంటామండి, మీరు బయలుదేరండి. ఓష్ అంటున్నారు. తల్లి కూతురు ఇద్దరు కొంచెం పోలీసులు కోఆపరేట్ చేయండి. అరుంధతి గారు, మీ కత్తి కుదిరితే ఒక నలుగురు నేసేయండి. పేడ విరగడైపోయింది. This is my background. मेरे पास माँ है. దీని లోపలేండి. మమ్మీ, నేను వస్తున్నా, ఆగు. రావయ్యా. సార్, ఏంటండి కంపెనీ కూడా ఏంటి? ఇక్కడ కొత్తగా పోలీస్ స్టేషన్ పెట్టారని తెలిసింది సార్. ఒక అండర్స్టాండ్ కి వద్దామని వచ్చాను సార్. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారండి నీ దగ్గర? 10 మంది ఉన్నారు సార్. ఎంత ఇస్తావు? నెలకి 2 లక్షలు ఇస్తా సార్. నేను వచ్చి అక్కడ అమ్మాయిలు లెక్క పెడతా సార్. నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ ఉన్నారనుకో బొక్కలు ఎరుగుతాయి. సరే సార్. పద. आइए साहब, आइए. ఇల్లు ఎవరిది? इससे पहले हम किराए में रहते थे, अब मैं ले लिया. नेक्स्ट मंथ रजिस्ट्रेशन है साहब. आधा पेमेंट भी हो गया साहब. ఓనర్ ని తెరమేసి నువ్వు లాగేసుకున్నావు అనమాట. हाँ साहब, ये ओनर को खाली करवाने के लिए बहुत मुश्किल हो गया है सर. अरे इधर आओ जी. चांदनी, शैंडी, शब्बो, रीता, सुनीता, गीता, इधर आओ. साहब कौन है मालूम? इंस्पेक्टर साहब है. नमस्ते बोलो. नमस्ते नमस्ते सर. नाम बताओ अपना. चांदनी, सैंडी, रेशमी. నా పేరు గంగారాం, సబ్ ఇన్స్పెక్టర్. మీకు అన్నయ్య లాంటివాడిని. మీ ఓనర్ నాకు ప్రతి నెల 2 లక్షలు మామూలు ఇస్తాను ఒప్పుకున్నాడు. మీ సొమ్ము నాకొద్దు. ఆ డబ్బులు ఎవ్రీ మంత్ వాళ్ళకి పంచేయి. సరే సార్. ఇవ్వలేదా నాకు చెప్పండి. థ్యాంక్ యూ. నేనే ఊరికే ఇవ్వట్లేదు, మీరు నాకు సాయం చేయాలి. చెప్పండి. ఇక్కడికి రోజు చాలా కస్టమర్స్ వస్తుంటారు కదమ్మా. వాళ్ళు మంచోళ్ళు వస్తారు, రౌడీలు వస్తారు, దొంగ నా కొడుకులు వస్తారు. అవునండి, వస్తుంటారు. వీళ్ళల్లో
రివాల్వర్ పక్కన పెట్టే నా కొడుకులను కూడా చూసుంటారు ఆ? చూసాం ఆ, అలా ఎవడైనా రివాల్వర్ పక్కన పెడితే వెంటనే నాకు ఒక ఫోన్ కొట్టండి సరే సరేనా సరే సార్ నెంబర్ రాసుకోండి 9910. यार साले 2 दिन से फोन भी नहीं किया। భాయ్ నీ నెక్స్ట్ బర్త్డే అదిరిపోవాలి. నాకు ఫోన్ చేయడానికి మీరు అసలు వెనకాడద్దు సార్. సరేనా? శాటిలైట్ ఫోన్ రింగ్ అవుతుంది. ఎవరు మాట్లాడద్దు. అరే కొత్త సినిమా హీరోయిన్లు పట్టుకురా. పట్టుకురావటం ఏంటి భాయ్, నీ ముందు డాన్స్ ఆడిస్తా. కాకపోతే ఈసారి మన కుర్రాళ్ళు 4 మిస్ అయిపోయారు. కొత్తగా కార్టూన్ గాడు కూడా వచ్చాడు, మన వాళ్ళలో 4 లేపేశాడు. ఎవడా కార్టూన్ గంగారాం బోల్కి कोई नया है, ఎక్కువ డాన్స్ ఆడుతున్నాడు. మారుదాం క్యా ఉస్కో? అరే లాలే తొందర దేనికి, ఓసారి వాడికి నేను హాయ్ చెప్పానని చెప్పు. సబ్ బంద్ కర్కే బైఠ. లాలీ అంటే డైమండ్ మర్చెంట. అవును సార్. ఎక్కడ ఉంటాడు వాడు? ఏ సార్? ఈ కాల్ కట్ అయ్యే లోపల కొట్టాలి నన్ను. నా పేరు గంగారాం, అందరు నన్ను కార్టూన్ అని పిలుస్తుంటారు. నీకు హాయ్ చెప్దామని వచ్చా. ఇప్పటిదాకా కార్టూన్ చూసి నవ్వుకొని ఉంటావు. ఈ రోజు నుంచి కార్టూన్ గుర్తుకొచ్చినప్పుడల్లా నోరు మూసుకొని డైమండ్ బిజినెస్ చేసుకో. ఇదే లాస్ట్ వార్నింగ్. నెక్స్ట్ ఫైరింగే. లైన్లో ఉన్నావా లేదా? అరే బైక్ దొబ్బింది గోపి, ఏం చేయాలో తెలియక నేను ఏడ్చుంటే ఓ షంటేస్తావేంటి? ఉండు గోపి, ఎవడో ఒకటి బాధేసి 2 minutes వస్తా. అరే గోపి ఎవరో వస్తున్నాడు, లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ప్లీజ్. నీకు మగాళ్ళంటే పడదు కదా, అది లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నావు? గోపి ఇదేదో తెలిసిన పార్టీలో ఉంది, తర్వాత మాట్లాడతాం, ఫోన్ పెట్టే. ఎవరు సార్ మీరు? ఓ మీరా? ఏ ఎక్కవా? ఎందుకు ఎక్కండి సార్? వెనక తగలకుండా కూర్చో, తగిలితే నాకు చిరాకు. నాకు కూడా. అవును, గోపి ఎవరు? నీ బాయ్ ఫ్రెండా? వాడు నా బాయ్ ఫ్రెండ్ ఏంటండి, హీఈస్ మై అసిస్టెంట్. ఓ, నీకు అసిస్టెంట్ కి మగాడు కావాలి, లిఫ్ట్ ఇవ్వడానికి మగాడు కావాలి. కానీ నీకు మీ అమ్మకి మగాళ్ళంటే పడదు, కత్తులు పెట్టుకొని తిరుగుతుంటారు. అవును, ఎంత సంపాదిస్తావేంటి నెలకి? నిన్నే అడిగేది. ఏదో అండి అలా బతికేస్తున్నా. అది ఈ రిసెషన్ వల్ల కొంచెం చిక్కా. ఆహా. అంతకుముందు బానే ఉండేదాన్ని. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం అక్కడ డ్రాప్ చేయండి ప్లీజ్. ఆ. ఓకే థ్యాంక్ యూ. మరీ అంత మర్యాద అక్కర్లేదులే. హలో 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 అడిగి ఇబే. హలో హలో సార్, ఎవరు? నేను పవిత్ర, ఈవెంట్ ఆర్గనైజర్. ఏంటి? సార్ మీరు అర్జెంట్ గా చార్మినార్ రావాలి. ఎందుకు? నేను ఒక క్రిమినల్ చూశాను. వాడు క్రిమినల్ అని నీకెలా తెలుసు? మీ ఆఫీస్ కి వచ్చినప్పుడు మీ రైట్ సైడ్ వాల్ మీద వాడి ఫోటో చూశాను. ఏంటి? మీ రైట్ సైడ్ వాల్ మీద వాడి ఫోటో చూశాను. నువ్వు అక్కడే ఉండి ఇప్పుడే వస్తాను. చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్. ఎలా ఉంది న్యూస్? 3 ఏళ్లుగా సిటీలో లేవు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరితో మాట్లాడుతున్నా? ఏంటి నీ ప్లాన్? సార్ నేను అన్ని మానేసి 3 ఏళ్ళైంది సార్. నా భార్య డెలివరీ అయితే వచ్చాను సార్. పాపను ఇంక్యుబేటర్ లో పెట్టారు. కట్టడానికి పైసలు లేవు సార్. కట్టకపోతే పాప చచ్చిపోతుంది సార్.
ముచ్చేదోలాగా అందరికి ఫోన్ చేసి అడుక్కుంటున్నాను సార్. ఒక్క నా కొడుకు హెల్ప్ చేయట్లేదు సార్. ఏ ఒక్కడు హెల్ప్ చేయట్లేదు. హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు చెప్పింది అబద్ధం అయితే అక్కడే వేసేస్తా. పదండి సార్, పదండి సార్, వెళ్దాం సార్. రండి సార్. నా భార్య సార్. ఏం మనిషివయ్యా నువ్వు? పెళ్ళాం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తానని వెళ్ళి 3 రోజులైంది. ఇంకాసేపు చూసి బయట పడేద్దాం అనుకుంటున్నాం. ఎంత కట్టాలి? 20,000. నా దగ్గర 5 ఉంది. 10 యు మీన్ 15,000? 20,000 అని చెప్పారు కదా ఆవిడ. 100 అనుకున్నావా? తీ. అన్నీ మానేశాను సార్, అందుకే ఇన్ని కష్టాలు. నీ కూతురు చేసుకున్న అదృష్టం వల్ల నువ్వు బ్రతికిపోయావు. నీ మీద 4 మర్డర్ కేసులు ఉన్నాయి. లేపేసేవాడిని. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఓకే సార్. సార్, ఆ, నా కూతురికి మీరే పేరు పెట్టండి సార్. పవిత్ర అని పెట్టు. బాగుంటుంది. నా పేరు పెట్టారేంటి? మీకు అంత ఇష్టమా? 15,000 కంట్రిబ్యూట్ చేసావు కదా, అందుకని. అయ్యో, నేనిచ్చింది అప్పండి. ఫోన్ చేసి పిలిచినందుకు తిరిగి నాకే పెడితే ఎలా? ఇస్తాలే గాని నాకు ఈవెంట్ చేసి పెడతావా? ఈవెంటా? ఏంటి? ఆర్ఫన్స్ కోసం నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నా. చాలా మంచి పని చేస్తున్నారు. గోపి, ఇక్కడ ఒక బేరం దొరికింది, తర్వాత ఫోన్ చేస్తాను. వెరీ గుడ్ అండి. స్కూల్ ఫర్ ఆర్ఫన్స్, వెరీ గుడ్. నాకు డీటెయిల్స్ కావాలి. ఈవెంట్ ఎక్కడ చేయాలి, ఎంతమంది వస్తున్నారు, అరేంజ్మెంట్స్ ఏంటి, ప్లస్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు. ఎవరు? జాగ్రత్తగా దిగు బాబాయ్. రండి 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 రండి. మీకోసమే వెయిట్ చేస్తున్నాం. నా కోసం వెయిటింగ్ ఏంటి? అది మీరేగా చీఫ్ గెస్ట్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఇలాంటి పెద్దవాళ్ళు పెట్టుకుని నేను చీఫ్ గెస్ట్ ఏంటి? అంతా నీదేలే బాబాయ్. పదండి సార్. బాగుండదేమోనండి. బాగుంటుంది, కట్ చేయి. నువ్వు కానీ బాబాయ్. నువ్వు మాడక. మా బాబాయ్ దయ వల్ల, డిఐజీ గారి ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈ రోజు ఈ స్కూల్ పెట్టగలిగాను. నేను ఇప్పటి వరకు దాదాపు 150 మందిని ఎన్కౌంటర్ చేశాను. ఆ గ్యాంగ్స్టర్స్ మీద ఉన్న రివార్డ్ మనీయే నాకు దాదాపు ₹1 కోటి వరకు గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఆ డబ్బుతోనే ఈ స్కూల్ పెట్టాను. ఈ రోజు నుంచి ఇక్కడే ఉండండి, ఇక్కడే తినండి, హాయిగా చదువుకోండి. మీలాగే నాకు ఎవ్వరూ లేరు. అమ్మా నాన్న లేరని ఎవ్వరూ బాధపడద్దు. అమ్మా నాన్న ఉన్న అందరికీ మనమే దిక్కవ్వాలి. నీ పేరేంటి? నా పేరు జోసఫ్ సార్. ఓ, బాగా చదువుకోవాలి. ఓకే, చదువుతాను సార్. చదువుకుని ఏమవుతావు? గంగారం అవుతాం సార్. ఓ గుడ్ గుడ్. నువ్వేమవుతావు బాబు? గంగారం అవుతాం సార్. నువ్వేమవుతావు? గంగారం అవుతాం సార్. ఏ బాబు, నువ్వేమవుతావు? గంగారం సార్. అదేంటి అందరూ గంగారం అవుతారా? అక్క నువ్వేమవుతావు? నేనా? గంగారాం పెళ్ళానవుతా. ఏంటి, ఆర్ఫన్ స్కూల్ ఓపెన్ చేశాడా? మన డబ్బే రాది. రాజేష్ లేడు, చిన్నా లేడు, సలీం లేడు, తప్పుకోరాది ఆ సలీం. ఆడిని అర్జెంట్ గా వేసేయాలి. 7 వల్ల రోజుకో ప్లేస్ మారవలసి వస్తుంది. నేను ఎక్కడ 2 రోజులు పడుకోలేకపోతున్నాను. गंगाराम 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 कुत्ते की जिंदगी हो गई. जीना आराम कर दिया साले ने. उड़ा दो साले को. నువ్వా? హాయ్ బాబోయ్, మీకు వంట చేయడం కూడా వచ్చా? ఏ, మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా లక్కీ. ఆహా. అంటే బయట ఈవెంట్స్ అవి చేసుకుని ఇంటికి లేట్ గా వచ్చి నా ఫుడ్ రెడీ అయిపోతుంది కదా. నాట్ బ్యాడ్. ఇంకేమనిపిస్తుంది నీకు? ఏంటిలా? బ్యాలెన్స్ అమౌంట్ కోసం వచ్చాను. ఇది తీసుకో. థ్యాంక్స్.
మీకు టీ పెట్టడం కూడా వచ్చా 20 ఏళ్ళ నుంచి అదే దొబ్బించుకున్నాం. 200 కూల్ డ్రింక్సా? 50 మంది పిల్లలు కూడా లేరే. పిల్లలు అనాథ పిల్లలు సార్. దొరక కూల్ డ్రింక్స్ దొరకాయి. ఒక్కొక్కరు 3-4 వేశారు. 3 టెంట్లు ఎందుకు వేసావు? 2 వేస్తే సరిపోయేది కదా. డబ్బులు బొక్క. తొక్కలో బిల్లుకి ఇంట్రాగేషన్ ఏంటి సార్? నేను చేసే ఈవెంట్స్ రేంజ్ ఏంటో మీకు తెలుసా? నెక్స్ట్ మంత్ షారుఖ్ ఖాన్ యాంకర్ గా స్టార్ నైట్ చేస్తున్నాను. అదేదో మీరే 2 టెంట్లు 2 కేసులు కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటే సరిపోయేది కదా. దానికి నేనెందుకు, ఈ పంచాయతీలు ఎందుకు? డిస్కౌంట్లు ఏం లేవా? ఇది నీ బిల్ అమౌంట్. థ్యాంక్ యూ. ఇది ఆ 15,000. ఏ 15,000? అదే ఆ రోజు హాస్పిటల్ ఇచ్చావు కదా. అంటే అది అప్పనుకున్నావా? మరి కాదా? నువ్వంతా ప్రేమగా ఇష్టంగా ఆ పిల్లకి నా పేరు పెట్టావు కదా. నేను డబ్బు తీసుకుంటానని ఎలా అనుకున్నావు? అరే మన గణేష్, మన పాప, మన హెల్ప్ చేసాం. మన మధ్య కూడా ఈ బాకీలు బిల్లులు ఉంటాయా? ఐ హర్ట్ ఇట్. నేను నీ మీద అలిగాను. నాకేం వద్దు. కన్ఫ్యూజన్ లో పెట్టద్దు. డబ్బులు వద్దా నీకు? అదొక ఈవెంట్, దానికి ఒక బిల్లు. పేమెంట్ అంట పేమెంట్. నాకేం వద్దు. ఎందుకు మిస్ అయిందిరా? అది కాదు భాయ్, ఫ్రాక్షన్ ఆఫ్ ఏ చుబ్బే, సిటీలో నువ్వే బడా షూటర్ అంటారు. ఏం పీకావు? తెల్లారి సరిగ్గా గంగారం ఉండకూడదు. దూరం నుంచి కాలుస్తావు, దగ్గర నుంచి కాలుస్తావు, లెఫ్ట్ నుంచి కాలుస్తావు, రైట్ నుంచి కాలుస్తావు, డైరెక్ట్ గా ఇంటికి వెళ్లే కాలుస్తావు. నాకు తెలీదు. ఏంటి ఇది? ఏంటమ్మా? గంగారాం గాడి ఫోటో ఇక్కడెందుకుంది? దీని మీద ఐ లవ్ యూ అని కూడా రాసుంది. అంటే లవ్ చేస్తున్నావా? లవ్వా? లవ్ అంటే ఏంటమ్మా? అసలు నువ్వు ఎప్పుడైనా చెప్తే కదా తెలిసేది. మరి ఐ లవ్ యూ అని ఎందుకు రాసావు? నేను రాయడం ఏంటమ్మా? ఆడే రాసుకున్నాడు. ఆర్డర్ రాసుకుంటే నీ దగ్గర ఎందుకుంది? ఓకే, అసలు ఏం జరిగిందో చెప్పనా? ఐ లవ్ యూ అని ఓ అంటేస్తున్నాడు. మెసేజ్లు, మిస్డ్ కాల్స్ లు, ఎక్కడ పడితే అక్కడ లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాడు. ఇచ్చినవన్నీ పారేశాను. ఇది ఎక్కడో ఉండిపోయింది అంతే. నువ్వు చెప్పింది నిజమేనా? నా కళ్ళు చూసి చెప్పు. ఏం కళ్ళ పాత సొల్లు? నా మీద డౌటా? పవిత్రమైన నీ పవిత్ర మీద డౌటా? ప్రామిస్ మా? ఏ ప్రామిస్ కాదు, స్కూటీకి ఇవ్వు. ఇవ్వు. ఎక్కడయ్యా గంగారాం? హలో మేడం, ఎక్కడికి? హలో మేడం, మిమ్మల్ని ఆగండి. ఆగుతారా కొంచెం? హలో మేడం. ఏయ్, బుద్ధి లేదా నీకు? నిన్నే. మీరు మాట్లాడేది నా గురించా? నీ గురించే. ఎందుకు నా కూతురు వెనకబడ్డావు? లవ్ గివ్వు అంటూ తిరుగుతున్నావంట. లవ్ లెటర్స్ రాస్తావా? మిస్డ్ కాల్స్ ఇస్తావా? నా గనక తిక్క రేగిందనుకో, మీడియాని తీసుకొచ్చి నిన్ను నడు రోడ్లో నిలబెడతా. అయినా ఇంత పెద్ద ఆఫీసర్వి, నీకు ఇదేం పోయే కాలం అయ్యా? ఇదంతా మీ కూతురు చెప్పిందా? పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దామనుకున్నావేమో. నీలాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం. మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు, నేను పుట్టాను. నన్ను ఒకడు మోసం చేసిపోయాడు, అది పుట్టింది. కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి వీలు లేదు. చెయ్యనివ్వను. అరుంధతి గారు, మీరు కోపడుతున్నారు. ఒకసారి మీ కూతురుని తీస్తారండి, దాని పళ్ళు రాలగొట్టాలను. ఏంటి? నా కూతురు పళ్ళు రాలగొడతావా? ఏంటయ్యా ఏంటి? నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకున్నావేమో. చూడు, నా సంగతి నీకు తెలీదు. అరుంధతి, మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేనేం మీ కూతురు అంటే పడలేదు, లవ్ లెటర్స్ ఇవ్వలేదు. నేను కూడా మీలాగా పెళ్లికి వద్దనే తిరుగుతున్నాను. ఫైనల్ గా ఒక్క మాట, దాన్ని మర్చిపో. దాని జీవితం సొసైటీకి అంకితం, ఏ మగాడికి కాదు. దాన్ని ఇంకో మదర్ తెరీసా లాగా చూడాలనుకుంటున్నా. దయచేసి వదిలే. అరే చెప్తే మీకు అర్థం కాదు. ఏమండి,
బాంబ్ పెట్టి పేల్చేస్తాను ఈ స్టేషన్ ని. అయిపోయింది. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. నేనెత్తా.